ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో ఇప్పటికే 2 టెస్టులు పూర్తయ్యాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు ఓటమి పాలైనా కూడా విశాఖపట్నం టెస్టు మ్యాచ్లో అద్భుతంగా పుంజుకుని భారత్ జట్టు సిరీస్ సమన్ చేసింది. మొదటి మ్యాచ్లో ఆడిన సీనియర్ ఆటగాళ్లు కొంతమంది దూరమైనా కూడా భారత యువ జట్టు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా పట్టుదలతో ఆడింది. అసాధ్యం అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్లో ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి రాజ్కోట్ టెస్టుపై పడింది. ఇంగ్లాండ్ జట్టు అబుదాబికి తిరుగు ప్రయాణమై అక్కడే కుటుంబంతో గడుపుతూ అక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తోంది. మరోపక్క భారత్ జట్టు మాత్రం ఇక్కడే ప్రాక్టీస్ లో నిమగ్నమైంది. గెలుపు కోసం 2 జట్లు పకడ్బందీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ జట్టుకు 3వ టెస్టుకు ముందే మరో షాక్ తగిలింది. ఆ న్యూస్ కాస్త టీమిండియాకు కలిసొచ్చేలా ఉంది. వివరాల్లోకి వెళితే ఆ జట్టు కీలక స్పిన్ బౌలర్ జాక్లిచ్ ఎడమకాలి మోకాలు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. మొదటి టెస్టు సందర్భంగా బౌండరీని ఆపే క్రమంలో లీచ్ గాయపడ్డాడు. తదనంతరం కొన్ని పరీక్షలు చేసిన తర్వాత అతనికి విశ్రాంతి అవసరమని తేల్చారు వైద్యులు. దీంతో అతను ఇంగ్లాండ్ ప్రయాణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టు అతని స్థానాన్ని భర్తీ చేయాలనుకోవట్లేదని తెలిపింది. షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్, టామ్ హ్యాట్లీలతోనే మిగతా 3 టెస్టులు ఆడాలని నిర్ణయించుకుంది. కానీ వారి అనుభవాలేమీ ఇంగ్లాండ్ జట్టును బాగా కలవరపెడుతోంది. వారు ముగ్గురు కలిసి కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయినా ఆడింది లేదు. అలాంటి వారితో వారు భారత్ జట్టుపై గెలవడం అన్నది దాదాపు అసాధ్యమే. భారత్ జట్టు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే 3వ టెస్టులోనే కాదు మిగతా 3 టెస్టుల్లో కూడా భారత్ జట్టు విజయ పతాకం ఎగరేసే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.